మొదటి సినిమా మన కొండన్న దయ వల్ల దిల్ రాజు మన ఆశీస్సులు ఇవ్వాలని స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఇక మొదలెడదామా? ఫస్ట్ పాయింట్ ఏం బాగుంది? ఫస్ట్ మన కొండన్న ఎంట్రీ. ఈ అబ్బా రియాక్షన్స్ ఆల్మోస్ట్ మొత్తం వీడియో డోంట్ వరీ గైస్. మీరు ఈ సినిమాకి ఎందుకు పోవద్దు అనే రీజన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. మన ఫస్ట్ రీజనే మన కొండన్న ఎంట్రీ అన్నట్టు. ఆ టీషర్ట్, ఆ లుంగి, అలా ఆంటీలు బ్యారియర్ పుష్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఆ బ్యారియరే బర్రలా ఉంటాయి, దాన్ని పుష్ చేయడానికి చేత కాదు. అది ఎప్పుడు దొబ్బుతుందో, ఆ చాప్ ఎడిటింగ్ ఏందో, కట్ అయిపోతుంది. కట్ పన్న ఎడిటర్స్ ఇట్లా ఫిక్స్ చేస్తుంటారు మంచి బ్యారియర్స్ ని, మనోడు దూకుతాడు. అట్లీస్ట్ పోకరీలో మహేష్ బాబు ఎంట్రీ పెట్టినా లైక్ మిడిల్ క్లాస్ వెజిటేబుల్స్ కొంచెం సెట్ అయ్యేది. ఆంటీల మధ్యలోకి వెళ్ళి దూకే ఫ్యాంటసీ ఏందో తెలియదు. మళ్ళీ కారు ఎందుకు వచ్చిందిరా మధ్యలో? కారు మీదకి వెళ్ళి దూకుతాడేమిరా? అంటే అది వెళ్ళిపోయి ఒక సెకండ్ గ్యాప్ లో మళ్ళీ క్యూ లైన్ పెరిగిపోతుంది అని. మళ్ళీ కూడా స్కూల్ కి పోయే పోరగాడు ఫస్ట్ థింగ్ ఆ సన్ రూఫ్ కి బయటికి ఎందుకు వచ్చిండు? దాని సన్ రూఫ్ ఉంటారు కదా, బయటికి ఎందుకు వచ్చిండు? కొండన్నాను తోపన్నా ఎందుకు అన్నాడు? ఎందుకు వై అన్నెసరీ? అది ఉంటుంది, బిల్డప్ ఉంటుంది. బిల్డప్ అది ఎందుకు? పేపర్ దోశ విఎఫ్ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోసాని విఎఫ్ఎక్స్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఇంత గలీజ్ ఉండదు అసలు. ఆ సీన్ ఏంది? సేమ్ ఇట్లా ట్రైలర్ లో సమ్ షార్ట్ లో ఈ పేపర్ దోశ విఎఫ్ఎక్స్ వచ్చినప్పుడు రీట్వీట్ చేశాడు. రీట్వీట్ చేశారు. రీట్వీట్ చేసి మూవీలో చూడండి అని చెప్పారు. సో నేను మూవీలో బెటర్ చేస్తారని అనుకున్నా. మూవీలో ఇంకో 4-5 ఎక్స్ట్రా దోశలు వస్తాయి. ఒకటి స్క్వేర్, ఒకటి రెక్టాంగిల్, ఒకటి ట్రయాంగిల్. మనోడు పిల్లలకి ఇంటికి వాడికి వాడి ఏంటది థింకింగ్ స్పేస్, క్రియేటివ్ స్పేస్. క్రియేటివ్ స్పేస్ ఏంద్రా, మైండ్ స్పేస్ లాగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాడు. ఆ సినిమాలో చూపెట్టిన అంబియన్స్ ఎక్కడ రిలేట్ గా ఐకి అలా పోయినాం అనుకో, ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి కదా, మీ ఇల్లులా ఉండొచ్చు, మీకు అవకాశం లేదు కానీ మీ ఇల్లులో ఉండొచ్చు, డబ్బులు ఉంటాయి. వాడు చెప్తలేడు కూడా కనీసం అప్పర్ మిడిల్ క్లాస్ అని. వాడు చూపెట్టడమే. రీసెంట్ గా ఏదో వెబ్ సిరీస్ వచ్చిండే చూడు, 90s అందరం రిలేట్ చేసుకున్నాం ఆల్మోస్ట్. డైలాగ్స్ కి ఎంత బాగుందిరా బాబు. అట్లా ఇస్తే కదా సక్సెస్ఫుల్ అయ్యే సినిమాలు. ఇప్పుడు చార్మినార్ డాన్స్ కట్ చేసి మీకు మేము డాన్స్ చేసి చూపెడితే ఏమేసినాం కొండన్న, అది కొండన్న సేమ్ ఉంటుంది. ఆల్రెడీ ట్రోల్స్ వచ్చినాయి కదా, అది హెడ్ అండ్ షోల్డర్స్ లాగా ఇలా ఇలా అంటాం. ప్రతి ఫైట్ కి ఒక సొల్లు కాన్సెప్ట్. ఫస్ట్ ఫైట్ ఏంది? టైల్ వగలగొడతారు. సో కాదు, ఫస్ట్ ఫైట్ ఐరనే వంచాలి ఏంటి? ఓకే, ఐరనే వంచాలి. ఈ నీ గురించి ఏం చెప్తాం? అది ఆల్రెడీ అంటే ఎనఫ్ ట్రోల్ చేసేసారు దీన్ని ఆల్రెడీ. సో దీని గురించి మళ్ళీ ఇది ఓటీటీలో వచ్చినాక మీరు అబ్జర్వ్ చేయండి. అసలు అందులో షవర్మా ఉంటుంది. అక్కడ ఆ షవర్మా ఎందుకుందో తెలియదు, బట్ షవర్మా ఉంటుంది ఆడ. షవర్మా మన కొండన్న ఇట్లా బకెట్ ని తంతే భూమిలోకి పాతికపోతుంది బకెట్. అండ్ దానికి ఏంద్రా కాన్సెప్ట్ ఏంద్రా? వాస్తు. కొండన్న అప్పుడు దాకా డిజైన్ ప్లానింగ్ చేసినప్పుడు సడన్ గా వాస్తు జ్యోతిషుడు అయిపోతాడు. అంటే నీకు నైరుతి ఏదో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, బట్ ఈ సైడ్ లో పెడదాం బాబాయ్, మంట ఉండద్దు, గడుపు ఉండాలి, గోడ ఉండాలి చెప్పి అల్టిమేట్ గా కొడతాడు. బేసికల్లీ ఫస్ట్ ఫైట్ మొత్తం ఒక ఫస్ట్ ఫ్లోర్ సెటప్ చేస్తాడు అన్నాడు. ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఫైట్ వాళ్ళ వదినని కామెంట్ చేశాడు అని చెప్పి టైల్స్ ఫ్యాక్టరీలో మోస్ట్ జెనరిక్ డైలాగ్స్. మిడిల్ క్లాస్ జోడికి వస్తే ఏమవుతుందో మీకు తెలియదు అని ఇట్లా ఎట్టి. వాడు ఏం చెప్తాడు స్టార్టింగ్ లో? వాడు పిల్లలకి చెప్తాడు, ఈ రోజు మీకు ఒక లైఫ్ లెసన్ ఇస్తున్నాను అంటాడు. ఫైటింగ్ చూపెడతాడా? ఓకే, అంత అయిపోయింది. లాస్ట్ కి ఎవడైతే ఇంటికి వచ్చి వస్తాడు చూడు, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ దగ్గరకు పోయి ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఇదే నాకు జరిగితే మీ ఇంట్లో కూడా ఒక వైఫ్ ఉంటది, మమ్మీ ఉంటది, నేను కూడా అట్లా చేయవచ్చు, నేనైతే ఏడవడా చేస్తా అంట. ఏం మొదలు చెప్తాను అసలు. ఒక లాంగ్ డైలాగ్ ఉంటది, తుప్పల్లో, కార్లో, ఆటోలో, బస్సులో, లారీలో ఎక్కడైనా చేస్తా. సో ఇన్ని నెగిటివ్స్ మాట్లాడాం కాబట్టి పాజిటివ్స్ ఇన్ ఫస్ట్ హాఫ్, గుడ్ జోక్స్ ఉన్నాయి. ఆ జోక్స్ కొంచెం అంటే కొంచెం రుణాటాకులతో ఉన్నాయి, బాగానే ఫ్యామిలీ డ్రామా, ఎస్పెషల్లీ అందులో వాళ్ళ ఓల్డ్ ఫీమేల్ వాళ్ళతో బాగానే ఉంటుంది. ఓకే, డ్రంకెన్నెస్ వాళ్ళ పెద్దన్న స్టోరీ. వాళ్ళ పెద్దన్న ఇదైతే అసలు ఇదో హైలైట్. ఇది డ్రామా ఎందుకు సెటప్ చేసిండు, ఎందుకు నువ్వు ఇట్లా చూపెట్టినావు ఏదో ఉంది అని చూపెట్టింది. మళ్ళీ నువ్వు తర్వాత దాన్ని సాటిస్ఫై చేసిన ఆడియన్స్ కంటే లేదు.
అది ఎందుకు వచ్చింది బేసికలీ అన్న క్యారెక్టర్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద హోల్ మూవీ బీట్ ఆర్ ఎల్స్ క్యారెక్టర్ ఆఫ్ ది హీరో. ఒక క్యారెక్టర్ ని మెంటల్లీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఫ్యామిలీ డైనామిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అన్న క్యారెక్టర్ ఉన్నాడు, తమ్ముడు ఏదో అంటాడు, ఏమంటాడు, ఏందిరా నువ్వు ఇంటర్వ్యూకి అంటే అన్న బేసికలీ ఐఎస్ అన్నట్టు 4 సార్లు క్రాక్ చేస్తాడు. సారీ పోతాడు, ఇంటర్వ్యూకి పోతాడు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు ఎర్రిగా ఉన్నాయంట, వాళ్ళు సరిగ్గా అడగాలి అంట. లిటరల్ ఇదే జరుగుతుంది అక్కడ, వాళ్ళు సరిగ్గా అడగలేదు అంట. వాళ్ళు అడగకపోతే మా అన్న ఫీల్ అయ్యిండు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. కొన్ని గుడ్ జోక్స్ ఉన్నాయి అండ్ ఏమో అంటే జోక్స్ అయితే ఉన్నాయి అండ్ కొంచెం కనెక్ట్ అయితే ఉంటాయి. ఎట్లీ మొత్తం అసలు ఎమోషనల్ కనెక్షన్ ఉండదు ఏమి అని ఫ్యామిలీ డైనామిక్స్ అర్థమవుతాయి. బేసికలీ ఫ్యామిలీలో ఎవరెవరు ఏ స్టేట్ వీడి పొజిషన్ వీడేంది, వీడి క్యారెక్టర్ ఏంది, ఇన్ మోటివ్ ఏంది, అఫ్ కోర్స్ స్టోరీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంది, మెయిన్ గోల్ ఏంది అని తెలియదు. స్టోరీ ఎటు పోతుందో తెలియదు, మృణాల్ ఠాకూర్ ఎందుకుందో తెలియదు. ఇవైతే ఏదో ఒక మూమెంట్ అవుతా ఉంటుంది. అంటే క్రింజ్ అని చెప్తాం బట్ నాట్ ఎ బ్యాడ్ సినిమా. చెత్తగా ఉందని చెప్పట్లేదు, జస్ట్ క్రింజ్ ఉంది. బోర్ కొట్టలేదు, మనమే ఇట్లా మాట్లాడుకుంటూ పని చేసుకుంటే సినిమా మొత్తంలో. అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్ప్లాట్, కంప్లీట్లీ ఒక సబ్ప్లాట్ లో పెట్టి దాన్ని స్టోరీకి ఏదో ఒక విధంగా, సరే స్టోరీకి లింక్ సినిమాకి లింక్ లేకపోయినా పర్లేదు, ఓన్లీ సబ్ప్లాట్ లో పెట్టి వదిలేయడం. లేకపోతే నువ్వు చెప్పినట్టు మొత్తానికి తీసేయడం, పెట్టి పెట్టనట్టుగా ఉండి ఉండనట్టుగా చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత ఏంది అయితే 1 year నుంచి మాట్లాడుకోరు దేవరకొండ ఇంకా వాళ్ళన్న. సో మాట్లాడుకోరు అండ్ ఆఫ్టర్ దట్ అవుట్ ఆఫ్ నోవేర్ టైల్స్ ఫైట్ తర్వాత హీరో కోపం వస్తుంది, ఇట్లా ఫ్యామిలీలో ఫీమేల్స్ కేర్ చేయకపోవడం ఏంది అంటే వాళ్ళన్న వచ్చి దొడ మీద ఒకటి గట్టి లేదు నీకు కొంచెం కోపం ఉంటే నన్ను కొట్టరా అడుగుతాడు. సో మా నన్ను ఏం ఫీల్ అవ్వకుండా ఓకే నేను ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నట్టు గట్టి కొట్టేస్తాడు. సో ఇది ఓకే, ఇది కొట్టేస్తాడు. అట్లీస్ట్ నెక్స్ట్ మార్నింగ్ ఆ తర్వాత ఎప్పుడైనా అతను మారినట్టు చూపించడం, రెస్పాన్సిబుల్ అయినట్టు చూపించడం ఏముండదు, జస్ట్ లైక్ వదిలేస్తారు అంతే. అండ్ తర్వాత మా నాన్న గడ్డం వేసుకున్నాడు, తాగుంటాడు మొత్తం. నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్మేషన్ మారిపోయాడు అంటే అర్థం నువ్వు గడ్డం గీక్కున్నా అంటే. ఇప్పుడు నా గడ్డం లేకపోయింది అనుకో, దేర్ నో స్కోప్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ నీకు అంతే. సో ఆ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ సో డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇచ్చిన తర్వాత లవ్ లో పడతారు వీళ్ళిద్దరు. డబ్బులు ఇస్తానికి పడతారు నార్మల్ గానే లవ్ లో పడతారు. 8 lakhs ఇట్లా నేను స్టూడెంట్ ని అని చెప్పి 8 lakhs తీస్తుంది. వీడు పిచ్చోడు కదా మన హీరో ఆబ్వియస్లీ నమ్మేస్తాడు. సో స్టూడెంట్ దగ్గర 8 lakhs ఉంటాయంటే ఉంటాయి, ఎందుకంటే నువ్వేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నువ్వు మళ్ళీ మా ఊర్లో వచ్చి మా ఇంటి మీద అంత తీసుకుంటావు. మరి నీకు ఎందుకు 7 లక్షలు 8 లక్షలు ఎడికలు వచ్చినాయి నీకు? సేవింగ్స్ కాలేజ్ ఫీజ్ కోసం దాచిపెట్టుకున్నా. కాలేజ్ ఫీజ్ కోసం దాచిపెట్టుకుంది. సో 8 lakhs ఆమె దానికి కూడా ఆమె మళ్ళీ ట్రోల్ చేస్తుంది, హీరోని కూడా ట్రోల్ చేస్తుంది. ఆ పాయింట్ లో నువ్వు పెద్ద హీరోలా కొట్టేసి వచ్చావు కానీ ముందు వాడికి డబ్బులు ఇచ్చావా అని అడుగుతుంది. సో మనవాడు కొంచెం ఫీల్ అవుతాడు, సో బాగా హట్ అవుతాడు. వీడు మధ్యాహ్నం లవ్ లో పడతాడు, సాయంత్రానికి ఇల్లు మొత్తం డెకరేట్ చేయడం మొదలు పెడతాడు. బెలూన్స్ కిడ్స్ అందరినీ తీసుకొచ్చేసి హీరోయిన్ రిటర్న్ వస్తే వెల్కమ్ పార్టీ చేద్దాం అని చెప్పి పెద్ద సెలబ్రేషన్ చేస్తాడు. నీకు ఆమె ఎవరో తెలియదు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు, ఏమీ తెలియదు. పొద్దున వచ్చింది 8 lakhs ఇచ్చింది, లవ్ అని చెప్పింది, అయిపోయింది అంతే. ఇంకా అయిపోయింది, అది జరిగిపోద్ది, లవ్ అయిపోద్ది. ట్విస్ట్ రివీల్ ఇప్పుడు అంటే ఆడంటాడు కానీ కాదు. అంటే ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోతాను, నాకు తెలియదు అసలు థీసిస్ అంటే ఏందో బుక్ ఏంటంటే నాకే తెలియదు సార్. నేను ఫ్యామిలీ స్టార్ చూసినాక రియలైజ్ ఆమె రాసిన థీసిసా, ఆమె రాసిన బుక్క లేకపోతే కేజీఎఫ్ ప్రశాంత్ సో నేనేమనుకున్నా అంటే యాజ్ ఏ ఆడియన్ గా ఇట్లా బుక్ రాసింది అని అంటే నేనేమనుకున్నా అంటే ఓకే ఇట్లా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పైన ఆమె రీసెర్చ్ చేసి బుక్ రాసింది అని చెప్పి నేను కొంచెం నాకు మంచి పాయింట్ లో అనిపించింది అది. బట్ కొండన్న ఎందుకంత ట్రిగ్గర్ అవుతాడో ఆ పాయింట్ లో నాకు అసలు అర్థం కాలేదు. ఓకే ఒక పర్సన్ మీద బుక్ రాసింది, దాంట్లో తప్పుగా ఏం కనిపించలేదు. అండ్ లా ఆఫ్ కన్వీనియన్స్ జస్ట్ స్ట్రెచ్ ద స్టోరీ. దేవరకొండ క్యారెక్టర్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ది బుక్ హాఫ్ ఆఫ్ ది బుక్ చదువుతాడు. ఏంది అందులో ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ గురించి ఫ్లాస్ ఉంటాయి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే చదువుతాడు. డ్రామా వేయించాలి, స్టోరీ స్ట్రెచ్ చేయాలంటే ఆడు హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్తోనే రెచ్చిపోతాడు. మృణాల్ ఠాకూర్ దగ్గర పోతాడు. ఆ మృణాల్ ఠాకూర్ దగ్గర పోయి దౌడ మీద ఒకటి వేస్తాడు, గట్టి వేస్తాడు. ఒకటి వేస్తే ఆమె అక్కడ చెప్పదు. అంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ప్రీ ఇంటర్వెల్ కి ముందు ప్రాబ్లం మొదలవుతుంది.
అప్పుడు దాకా కొంచెం హ్యాపీ ఫ్యామిలీ లాగా సాంగ్స్ వేసుకుని ఉంటారు. ప్రీ ఇంటర్వెల్లో ప్రాబ్లం వస్తుంది. సో ఎవరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు ప్రాబ్లం చెప్పుకోరు, ఎందుకంటే సెకండ్ హాఫ్ నడవాలి కాబట్టి ప్రాబ్లం చెప్పుకోకుండా మళ్ళీ అది కూడా ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో ఏదో స్పీచ్ ఇస్తాడు, లేకపోతే హీరోయిన్ ఏదో స్పీచ్ ఇస్తుంది, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే ఓకే వి టుగెదర్ అని చెప్పి మాట ఎప్పుడో మాట్లాడుకోవాల్సి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే లారా మీతోటి ఎన్నిసార్లు రా బాబు. సో ఇక్కడ మన కొండన్న ఇన్స్టా మోడల్ లాగా ఓపెన్ అప్ అయిపోయి నేను ఐఫోన్ కొన్నాను, నేను ఇల్లు కొన్నాను, మా ఇంట్లో ఆడవాళ్ళకి నగలు కొన్నాను అని చెప్పి చూడు ఈ జ్యువెలరీ కొన్నాను, చూడు వీడియో కాల్ క్వాలిటీ బాగానే ఉందా, వైఫై ఆన్ చేసుకో అని చెప్తా ఉంటాడు. సో ఇలాంటివన్నీ చేసి అది కూడా ఆయనకి ఒక జాబ్ వస్తుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో ఆయన జాబ్ ఆఫర్ చేస్తే అమెరికా ఫ్యామిలీ వదిలేసి అమెరికా వెళ్ళాల్సి వస్తుందని మన అన్న రిజెక్ట్ చేస్తాడు. ప్లేస్మెంట్స్ టైంలో ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు. కానీ ఈయనకి ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి వెళ్తాడు. ఆయన కూడా లా ఆఫ్ కన్వీనియన్స్ చెప్పినట్టు జాబ్ ఇచ్చేస్తాడు. మన అన్న అక్కడతో ఆగకుండా 2 కోట్లు అడ్వాన్స్ అడుగుతాడు. ఆయన మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఫ్యామిలీ స్టార్ నార్మల్ ఫ్యామిలీ అదేదో సంపాదించుకునే టాలెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారు. ఇక్కడ ఏదో మిడిల్ క్లాస్ మైండ్ సెట్. మనం మిడిల్ క్లాస్ ఆధార్ కార్డు పట్టుకొని రేషన్ అడిగేడు ₹23 పెట్రోల్ మర్చిపోయి రూపీస్ మళ్ళా. మరి అంత ఉన్నోడు మరి ఎందుకు ఇప్పుడేమో ఎథిక్స్ అండ్ వాల్యూస్ నా ప్యాషన్ నా కంపాషన్ అని చెప్పి వస్తుంది. మరి ఇవన్నీ ముందే ఉన్నాయి. మన ఫ్యామిలీ కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తా ఉంటాను. మరి ఎక్కువ సంపాదించు బ్రో, ఎక్కువ సంపాదిస్తాను, నీకు ముందే వచ్చిన ఆపర్చునిటీ. మళ్ళీ అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ గా చూపెట్టి రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ అని చూపెట్టినప్పుడు నువ్వు ఆ పైసలు సరే 2 కోట్లు తీసుకున్నావు, కరెక్ట్ వాడాలి కదా. దాన్ని ఎంత క్రింజ్ గా చూపెట్టి ఐఫోన్ కొన్నాడు, బైక్ కొన్నాడు, జస్ట్ దేనికోసం కొన్ని చూపెడుతున్నాడు. ఆమె కామెంట్ చేసిందని చెప్పి నువ్వు అంత రిస్క్ చేసి అతని దగ్గర నమ్మకంగా డబ్బులు తీసుకొని ఆమె కామెంట్ కాదని చెప్పి క్వశ్చన్ చేయడం కోసం ఒక మాసి ఇంటర్వెల్ సీన్ ని అన్న క్రియేట్ చేస్తాడు. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది మనకి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసిన అన్నట్టు. ఇప్పుడు ట్విస్ట్ వస్తుంది. ఒక ట్విస్ట్ ఏం ట్విస్ట్ అయితే ఒక 5 సెకండ్ ఆపుతా. 1 2 3 4 5 అయిపోయి మీరు 1వ సెకండ్ లోనే గెస్ చేసేసి సో ఆబ్వియస్లీ రిచ్ పైసలు ఉన్నాయి. వాడు ఇంత స్టైల్ గా ఆఫీస్ కి నడుచుకుంటున్నా వెళ్తున్నప్పుడే ఆల్మోస్ట్ లాస్ట్ సీట్ లో నిద్రపోతున్న వాడికి కూడా లోపల మృణాల డాక్టర్ ఉంటుందని అర్థం అవుతుంది. కానీ మన అన్నకు అర్థం కాదు కాబట్టి తెలంగాణ ఒక షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు. సో మన అన్న రియాక్ట్ అయిపోయి ప్యాంట్ సర్దుకొని బయటకు వచ్చేసి ఆ ప్యాంట్ని ఇట్లా ఒక 2-3 నిమిషాల పాటు లాక్కొని ఏదో ఆలోచిస్తాడు. వెయిట్ అండ్ వాచ్, మీరు ఇంకా ఉండాల్సిందే థియేటర్ లో అని చెప్పి సెకండ్ హాఫ్ పార్ట్ అనేది అంటే సినిమాలో ఫిల్లర్స్ ఉంటాయి. సినిమాలో 15 minutes 20 minutes కొన్ని సీన్స్ రాస్తారు. అవి బాగా రాస్తే బాగా క్లిక్ అవుతాయి. క్లిక్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఫిల్లర్స్ అంటారు ఆ సీన్స్, ఫిల్లర్ సీన్స్ అంటారు. బట్ హోల్ సెకండ్ హాఫ్ ఫీల్స్ లైక్ ఏ ఫిల్లర్ సీన్ అనిపిస్తుంది. జస్ట్ మొత్తం సెటప్ అంతా మార్చేసి ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టినందుకు సెకండ్ హాఫ్లో నీకు ఫ్యామిలీ ఎక్కడ ఉండదు. అంటే అక్కడే చూపిమని కాదు, బట్ ఏ రిలేటబిలిటీ ఉండదు. వీడికి ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫిల్లర్స్ కూడా ఎట్లా 2-3 మూవీలను కలిపి తీసుకున్నారు. తొలి ప్రేమ అన్ని ఇట్లా అన్ని సర్కార్ వారి పాట. సెకండ్ హాఫ్ లో వీళ్ళు ఫారెన్ వెళ్తారు. ఏం జరుగుతుంది వెళ్ళంగానే కమాన్ కౌశిక్ 5 1 2 3 4 5 కమెడియన్ వస్తాడు. అండ్ ఇంకోటి యూజువల్ ఏమైందంటే నువ్వు ఫస్ట్ హాఫ్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమేమి కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసినావు అది ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ కి ఐదర్ దాన్ని కౌంటర్ చేయడం ఆ హీరో, లేకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడమే జరుగుతుంది. ఇందులో అదర్ దాన్ మృణాల్ అండ్ దేవరకొండ కాన్ఫ్లిక్ట్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇంకా చాలా కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసిండు. ముందు వాళ్ళ వదినని హరాస్ చేయడం, ఆ రవిబాబు క్యారెక్టర్ ఇస్ గాన్, వాళ్ళ అన్న క్యారెక్టర్ ఇస్ గాన్, ఫ్యామిలీ డైనామిక్స్ ఇస్ గాన్, కంప్లీట్లీ గాన్. అసలు ఏం సెకండ్ హాఫ్ పాయింట్ లేకుండా అలా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యువర్ ఫ్యామిలీ ఇక్కడ చెప్తారు అదే ఇక్కడ ఏం చెప్తారు ఎక్కడ చెప్తారు గుర్తులేదు. మీకు గుడ్ అంటే సరే బ్యాంక్ అంటే టెంపుల్ నా ఫేవరెట్ డైలాగ్. దాన్ని బీట్ చేసే డైలాగ్ కావాలంటే ఫ్యామిలీ స్టార్ చూడండి. ఫ్యామిలీ స్టార్ చూడండి. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మాత్రమే కదా, ఐ లవ్ యువర్ ఫ్యామిలీ. సో ఒక సీన్ లో సడన్ గా మన కొండన్న జస్ట్ లైక్ తొలి ప్రేమ మూవీలో లాగా ఒక ఫైట్ చేసి నా షర్ట్ బటన్ ఎందుకు చింపారా అని చెప్పి దాంట్లో వరుణ్ తేజ్ ఫైట్ చేసినట్టు దీంట్లో మన కొండన్న కూడా వీడియో ఎందుకు తీసావు, నా వీడియో ఎందుకు తీసావు అని చెప్పి ఒక ఫైట్ చేస్తాడు. సో బేసికలీ విజయ్ దేవరకొండ ఆర్కిటెక్ట్, ఇంకా
హీరోయిన్ వాళ్ళది కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ కంపెనీ అన్నట్టు. దానిలో దేవరకొండ పనిచేస్తాడు. అండ్ హీరోయిన్ వాళ్ళ క్లయింట్ ఒక ఆయన ప్లాట్ చూడడానికి వస్తున్నా అని చెప్పి ఆమె వీడియో తీస్తాడు. వీడియో తీస్తే వెనక ఫ్రేమ్లో బ్లర్డ్గా ఎక్కడనో మూలకు చిన్న విజయ్ దేవరకొండ వస్తుంది అన్నట్టు. అఫ్ కోర్స్ తొలి ప్రేమలో ఏం జరుగుతుంది, షర్ట్ బటన్ హరాస్ చేస్తా అంటే మెయిన్ రీజన్ హరాస్మెంట్ అయినా నా షర్ట్ బటన్ ఎందుకు తీసినవరా అని కోపడతాడు. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంది, మృణాల్ కన్సెంట్ లేకుండా వీడియోస్ తీసినాం అని చెప్పి. అండ్ మెయిన్ పర్పస్ అదే. బట్ ఆబ్వియస్లీ నా వీడియోలో నా ఫ్రెండ్ నా ఎందుకు వచ్చింది, నా ఫెయిల్ అని ఎందుకున్నారా అని చెప్పి తెలియదు. సేమ్ తొలి ప్రేమ రిపీట్ మొత్తం. ఇదంతా ఇలానే పాప్కార్న్ అయిపోయింది, అప్పటికే చేతిలో పాప్కార్న్ అయిపోయింది. బట్ స్టిల్ సీన్స్ మాత్రం అవ్వట్లేదు. సో ఫైనల్గా ప్రీ ఇంటర్వెల్కి వస్తాం. అక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంది. బుక్ ది మ్యాన్ అనే బుక్ ఏమో బుక్ తీస్తాం మీకే తెలియాలి. అంటే నేనైతే నాకు చదువు రాదు ఏం రాదు అనే బుక్ ని వాళ్ళు ఏంటి ఏమంటారు దాన్ని, బుక్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఆమె పబ్లిష్ చేస్తారు. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ద మ్యాన్ అనే బుక్ గురించి. నాకు అర్థం కాదు, తీసేసుకోవడరా పేరు పెట్టే ద మ్యాన్ అని. ద మ్యాన్ ద గోవర్ధన దాతను అబ్సెషన్ ఏందో మళ్ళా కేజీఎఫ్ లో ఆ కుర్చీ తాత కుర్చీలో కూర్చొని సూర్యుడు అస్తమించడానికి సమాయత్తం అవుతున్నాడు అనే రేంజ్ లో మన మృణాల్ ఠాకూర్ గారు ఆ బుక్ లో చదివి విజయ్ దేవరకొండ గారిని నిర్దేశిస్తారు. ఐ డోంట్ థింక్, అంటే నేను తక్కువ చేయట్లేదు ఆ క్యారెక్టర్ ని, బట్ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి అంటే అదే రెస్పెక్ట్ కదా. ఐడియల్ సిచ్యువేషన్ లో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరు అలానే బిహేవ్ చేస్తారు. అతను ఒక్కడే స్పెసిఫిక్ గా అతను సమాజానికి ఆదర్శం, గొప్పవాడు అంటే ఆ సీన్ చూడండి మీకే అర్థమవుతుంది ఏ రేంజ్ లో లేపుతుంది అంటే లేపి లేపి లేపి. అంటే ఇప్పుడు బుక్ పర్పస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూపించడమా లేకపోతే ద మ్యాన్ గురించా, దేని గురించి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎక్స్ప్లోర్ చేయడమా, లేకపోతే వాళ్ళలో చేంజ్ ఎలా తీసుకురావాలన్నా, లేకపోతే దేవరకొండ గారి గొప్పతనమా, ఇదే పాయింట్ అనేది ఉండదు. బట్ టైటిల్ అయితే ది మ్యాన్ అని పెట్టారు కాబట్టి చెప్పేదేమో మిడిల్ అండర్స్టాండింగ్ ద మిడిల్ క్లాస్, చూపించేదేమో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లేపడం. మరి నాన్ సింక్ అంతా. సో ఇట్లానే వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఓకే ఏదో చెప్తున్నా వాళ్ళమ్మా పాపం నువ్వు పిహెచ్డీ చేసిన ఆనందంలో ఉన్నావు అని చెప్పి వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఆమె అక్కడితో సాటిస్ఫై అవ్వదు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరీ కొట్టాలంటది. ఇంకోటి బట్ మృణాల్ ఠాకూర్ ఒక పర్పస్ తోనే ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలుసు. బట్ వై విజయ్ దేవరకొండ యూజువల్గా ఏంటంటే కొన్ని సినిమాస్లో ఏం జరుగుతుంది అంటే హీరోనో ఎప్పుడో అదర్ క్యారెక్టర్ ని ఏదో మంచి పని చేస్తున్నావు ఏదో చూస్తూ వాళ్ళు ఇష్టపడతారు, లేకపోతే థింక్ దట్ దే డిజర్వ్ టు బి ఎక్స్ప్లోర్డ్ అని. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఏం చూసి అనిపించింది మేబీ ఐ షుడ్ రైట్ థీసిస్ ఆన్ హిమ్ అని. ఇంకా అది చెప్పగానే మన గీతా గోవిందం మూవీలో సుబ్బరాజ్ గారు రష్మిక గురించి చెప్పినట్టు జగపతి బాబు గారు మృణాల్ ఠాకూర్ గురించి చెప్తారు. రివీల్ ఆబ్వియస్లీ రివీల్ అయిపోతుంది. సో ఇంకా మన హీరో వెళ్ళిపోతాడు క్లైమాక్స్ బుక్స్ పట్టుకొని కార్లో బుక్కులు మొత్తం తీసుకెళ్తాడు. సో నేనేమనుకున్నా అంటే బుక్స్ తో కొడతాడేమో అనుకున్నా, బట్ మా గుండెలే కొట్టాడు ఆ బుక్స్. సో క్లైమాక్స్ ఫైట్ ఓకే. సో వీళ్ళు పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అతను బెడ్ మీద పడి ఉంటాడు. సో మన దేవరకొండ గారు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ అందరికి పంచి అక్కడ పెళ్లి జరుగుతుంది బామ్మతో చదివిపిస్తాడు. సో ఎందుకు చదివిస్తాడో అది మనకు కూడా తెలియదు. సడన్ గా గుండాలు వస్తే గుండాల పొట్టల పైన క్లోజ్అప్ షాట్స్ పడుతూ ఉంటాయి. ఇలా నువ్వు ఎంత కన్వీనియంట్ గా డైలాగ్ చెప్తాడు, నువ్వు ఎంతమందిని కొడతావు నేను చూస్తాను అంటే అప్పుడు విజయ్ దేవరకొండ గారు ఆలోచిస్తారన్నమాట. మగధీర కాదు ఏంటి సర్కార్ వారి పాటలో చెప్తాడు కదా, ఏంది 2 ఊర్లు ఉంటే నా ఇంటికి రావాలంటే అంటే 2 స్కేల్ పెంచిండు 2 డిస్ట్రిక్ట్స్. సో విజయ్ దేవరకొండ ఆలోచించి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంతమంది నేను కొట్టలేను కదా, ఒక పని చేద్దాం ఇతన్నే కన్విన్స్ చేసేద్దాం అని చెప్పి ఆలోచించి అతన్నే కన్విన్స్ చేసేసి అతనికి చెప్పే కన్వీనియన్స్ కూడా ఎంత బాగుంటుంది అంటే అతన్ని మా ఇంటికి పంపి నేను చూసుకుంటా అంటాడు. నువ్వు పేపర్ విఎఫ్ఎక్స్ దోశలు వేసి పిల్లల్ని టార్చర్ చేసినట్టు వాడిద్దరా అన్నాడు. వాడికి కూడా అలాగే పెట్టాను. వాడు 2 రోజుల్లో పోతాడు. నువ్వు ఎందుకు బ్రో నీకు అనగానే ఇంకా అతను కళ్ళ నిండా నీళ్లు గార్చేసి ఫీల్ అయిపోయి ఇంకా ఓకే నువ్వు నీ హీరోయిన్ తీసుకెళ్ళడానికి వచ్చావు కదా ఈ సోదరి ఎలాగో చెప్పకని చెప్పి ఇంకా పంపించేస్తాడు. ఆబ్వియస్లీ అట్లీస్ట్ వీళ్ళిద్దరు కాకుండా నాకేదే అనిపిస్తుంది అంటే సరే టైటిల్ ఫ్యామిలీ స్టార్ థీమ్ ఫ్యామిలీ, ఎట్ ది ఎండ్ క్లైమాక్స్ ని ఫ్యామిలీ రెలవెంట్ గా చేసిండు. ఫ్యామిలీ అంటే యూ డోంట్ హ్యావ్ టు సే ఒకరి ప్రాబ్లం వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ కాకపోవడం
ఏంది ఈ అట్లీస్ట్ ఆ సబ్ టెక్స్ట్ ఉండే అది ఆ సీన్ లో డైలాగ్ కూడా బాగానే ఉండే. ఎప్పుడైతే చెప్తాడు చూడు, ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడే ఆ డైలాగ్ బాగుంటుంది. లాస్ట్ కి ఫ్యామిలీ వాల్యూస్ ఇంకా ఆ వాల్యూస్ తీసుకొచ్చి నేను అనుకున్నా ఏం క్లైమాక్స్ అసలు నథింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ అనుకున్నా, బట్ తీసుకొచ్చింది మంచిగా లింక్ చేసిండు, అది బాగా అనిపించింది నాకు. డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఎడిటింగ్ అయితే ఎంత చాపీ ఎడిటింగ్ అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి న్యాచురల్ ఫ్లో లేదు, ఫైట్స్ అర్థం కావట్లేదు. ఫైట్స్ ఏమైనా అర్థమైందా నీకు? ఎవరిని ఏడ ఎప్పుడు ఎలా కొడుతుందో ఏం అర్థం కాదు మాకైతే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిజైన్ కూడా అబ్బా వద్దురా బాబు. ఆ ప్రొడక్షన్ డిజైన్ ఇప్పుడు అరే ఎంత మంది సినిమా సలార్ ప్రొడక్షన్ అంత పెద్ద సినిమా కాదు కానీ ఆలోచించు, చిన్న చిన్న ఇంకా 90s #90s ఇంత చిన్నది రా, నువ్వు గలీలో మా ఇంటికాడ క్వార్టర్స్ ఉంటే ఆడికి వచ్చి తీసినా ఎంత అథెంటిక్ అనిపిస్తుంది. పర్టికులర్లీ అన్యాయం చేసారు. ప్రమోషన్ ఎట్లా చేసుకున్నావు, నీ టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీ, వాళ్ళందరినీ కనెక్ట్ చేయాల్సిన దానికి నువ్వు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినా కానీ మాకైతే అనిపించలేదు. మ్యూజిక్ సాంగ్స్ ఓకే, బట్ బీజిఎం సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగానే అనిపించింది. ఇంట్రో ఓకే, ఆ నందనందన సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది హీరోకి హీరోయిన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ లో, అది కూడా సౌండ్స్ గుడ్. కళ్యాణి వచ్చి ఆబ్వియస్లీ బాగుంది. చాట్ బస్టర్ కాకపోయినా వినే విధంగా ఉన్నాయి. అండ్ బీజిఎం అయితే అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో ఇట్స్ మిక్స్ ఆఫ్ మ్యాష్ ఆఫ్ ఎవ్రీ మూవీ. సర్కార్ పాటలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కీర్తి సురేష్ ఐడెంటిటీ చాలా సేపు ఆఫ్ కోర్స్ కీర్తి సురేష్ మరి డబ్బులు ఎందుకు కడుపుకుందో అన్ని పైసలు ఉన్నాయని తెలియదు, బట్ కీర్తి సురేష్ ఏంది చాలా రిచ్, బట్ దే హైడ్ ఇట్. ఇంటర్వెల్ తెలుస్తుంది, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ డైరెక్షన్ ఆ సినిమాలో ఎట్లయితే రివీల్ ఉంటుందో మిడిల్ లో ఫీమేల్ క్యారెక్టర్ ది సేమ్ ఇందులో అదే షీస్ రిచ్, మృణాల్ ఠాకూర్ ఇస్ రిచ్. అండ్ స్క్రీన్ ప్లే ఇస్ వరస్ట్ అనిపిస్తుంది. అంటే ఎక్కడ స్క్రీన్ ప్లే పైన వర్క్ చేయలేదు, స్టోరీ 50% వర్క్ ఉంది. అట్లీస్ట్ ఫ్యామిలీ ఇట్లా మిడిల్ క్లాస్ చూపిస్తున్నాను, అన్నకి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఫ్యామిలీని నేను తీసుకెళ్తున్నాను, ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి, ఈ అమ్మాయికి ఇట్లా ఏదో సమ్ రీజన్ వల్ల కాన్ఫ్లిక్ట్ వచ్చింది, కానీ స్క్రీన్ ప్లే అసలు వర్కే లేదు. ఫస్ట్ హాఫే బ్యాడ్, ఫస్ట్ హాఫ్లో కాస్త వర్క్ ఉంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఏ సినిమాలు కాపీ కొడదాము, ఏ సినిమా యాడ్ చేద్దాము, ఏ సినిమాని ఎదిగిద్దాము, ఏ కామెడీ సీన్ పెడదాం, జాన్రా కూడా మనం డైరెక్టర్ సార్ కొంచెం ఒక పర్టికులర్ జానర్ ఫిక్స్ అవ్వాలి. డ్రామానా రామ్ కామా ఏంది అసలు అర్థం కాదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఓకే అండి, ఫస్ట్ ఇంకా ఎవరికి స్కోప్ లేదు అలా చేయని, వాళ్ళకు ఉన్నంత చేసినారు. కాకపోతే ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను లైగా చూడలే కానీ నా సంగతి నేను చెప్పలేను. బట్ ఏంటంటే ఇందులో జస్ట్ బ్లేమ్ విజయ్ దేవరకొండ. ఆబ్వియస్లీ ఒక యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టే వింటాడు. ఈవెన్ మృణాల్ ఠాకూర్ అంతే. ఇద్దరు దే ఆర్ ఎక్సెప్షనల్ యాక్టర్స్ అండ్ దే హావ్ సీన్ దర్ బెస్ట్ వర్క్స్. మంచి చూసినాం. ఇప్పటికీ దేవరకొండ అంటే ప్లేస్ ఉంటుంది గుండెల. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇట్లా కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అంతా బ్యాడ్ క్యారెక్టర్స్ చేసినా గానీ లైక్ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం పర్ఫార్మెన్స్ చేసి మర్చిపోలేదు మనిషి. అంటే ఒక కమర్షియల్ టోన్ మెయింటైన్ చేసేయండి. ఇప్పుడు ఆ సినిమా టోన్ ఏదైతే ఉందో అంటే క్యారికేచరిష్ గా, కొంచెం కార్టూనిష్ గా, ఓ ది టాప్ వెళ్ళిండు. ఎంత లిమిట్ ఉందో అంతవరకు వెళ్ళిండు. దట్ ఈస్ వాట్ ఈస్ నెసెసరీ అంతే. ఆ డైరెక్షన్ పరశురామ్ డైరెక్షన్ వస్తే ఇంకా ఏం చెప్తుంది. డైరెక్షన్ మేబీ డైరెక్టర్ ఏం ట్రై చేసిందంటే గీతా గోవిందం ఎట్లయితే క్లిక్ అయిందో సేమ్ అదే లైన్స్ లో ఇది కూడా అవుతుందేమో అదే ట్రై చేసిండు. కానీ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే